ఓం శ్రీ మాత్రే నమః. ముందు మనం వారాహి పూజ చేసుకోవాలి అన్నప్పుడు అమ్మవారు కొంచెం రౌద్ర రూపిణి భయపడుతున్నాము అనుకుంటే ముందు శ్రీ లలితాదేవిని ఆ తర్వాత వారాహీదేవిగా పెట్టుకొని పూజ చేసుకుంటే అప్పుడు మనకి ఎలాంటి భయమో ఉండదు, జాగ్రత్తగా చేసుకోవచ్చు. అమ్మని పూజించుకున్నట్టే పూజించుకుంటే చాలు. ముందు వినాయకుడు పూజ చేసి పార్వతీ పరమేశ్వరుని స్థాపించుకొని పార్వతీ పరమేశ్వరుని లక్ష్మీనారాయణ స్వామిని ఆ తర్వాత లలితాదేవిని వారాహిదేవిని పెట్టుకొని ప్రతినిత్యం ఉదయం 4 గంటలకల్లా లేచి 4:30 కాడి నుంచి 5:30 లోపల చక్కగా అమ్మని సేవించుకోవాలి. మనకు వచ్చినవన్నీ చక్కగా చదువుకోవచ్చు. భక్తిగా ఖడ్గమాల చదువుకోవచ్చు, దేవి సప్తశ్లోకి చదువుకోవచ్చు. శ్రీమాత్రే నమః మనకి ఏది వస్తే అది అమ్మని భక్తితో సేవించుకోవాలి. ఉదయాన్నే చక్కగా పూజ చేయాలి. అలాగే సాయంత్రం కూడా 8:30 9 గంటల నుంచి 10 అయినా 11 అయినా పర్లేదు, అట్లా అమ్మవారికి సేవ చేసుకోవాలి. చక్క సుగంధమైన పుష్పాలు అమ్మకి చక్కగా అలంకరణ చేసుకోవాలి. రోజు అమ్మవారికి చక్కగా ఏంచెనకాయ గుళ్ళు, బెల్లం ముక్క, ఉడికించిన బంగాళదుంపలు కానీ చిలకడ దుంపలు కానీ ఏమైనా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి రోజు పానకం పెట్టాలన్నమాట. రోజు పానకం పెట్టి అమ్మవారికి పంచమి రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఇలా కంద దీపాన్ని వెలిగించుకొని అమ్మకి చూపించాలి. అప్పుడు అమ్మకి చాలా ఇష్టం అన్నమాట. ఇలా అమ్మవారికి 9 రోజులు భక్తి శ్రద్ధలతో చేసుకొని అమ్మ దయకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అంతా అమ్మ శ్రీచరణానుగ్రహం. ఓం శ్రీ లలితాదేవియే నమః. ఓం శ్రీ వారాహీదేవియే నమో నమః. వారాహీదేవియే నమః.